హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి శ్రేష్టమైన మాటలు ఏమిటి అని గనక మనం ఆలోచన చేస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి కొన్ని మాటలు కొందరు వ్యక్తులను ఉదాహరణగా తీసుకొని దేవుడు మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. 40 అనేటువంటి సంఖ్య మీద. అయితే ఈరోజు నేను ఒక నలుగురు వ్యక్తులను త్వరగా జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథమంతా మనం జ్ఞాపకం చేసుకుంటే దానిలో ఆ ఆ ఆ గ్రంథమంతా కూడా, న్యాయాధిపతుల గ్రంథమంతా అన్ని అధ్యాయాలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటి అనంటే, ఆ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని ఎదుట అవిధేయులైనప్పుడు, దోషం చేసినప్పుడు, పాపము చేసినప్పుడు దేవుడు వారిని సరిచేయటానికి, వారికి బుద్ధిని కలుగు చేయటానికి, వారికి మారు మనసును కలిగి చేయటానికి, వారి పాపము చేసినప్పుడల్లా ఏం చేసేవాడనంటే శత్రువులకు అప్పగించేసేవాడట. మన దేవుడు తన ఇష్టమైనటువంటి ప్రజలు పాపం చేసినప్పుడు ఏం చేసేవాడు? వారిని సరిచేయటానికి, బుద్ధి చెప్పడానికి, వారి తప్పు వారు తెలుసుకునేలా చేయటానికి ఏం చేసేవాడంటే శత్రువులకు అప్పగించేసేవాడు కొంతకాలం పాటు. శత్రువులకు అప్పగించిన తరువాత వారి పరిస్థితి హీనాతిహీనమైపోతుందన్నమాట. ఇప్పుడు శత్రువైన అపవాది ఉన్నాడు కదా, ఈ అపవాది దేవుడు మన మీద పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా మనల్ని ఏదో ఒక రీతిగా కష్టపెట్టడానికి, దేవునికి దూరం చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్లాంటిది దేవుడే గనక అపవాదికి లేదా శత్రువులకు అప్పగిస్తే ఇంకా మన గతి, మన స్థితి, మన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలీలను శత్రువులకు కావాలని దేవుడు అప్పగిస్తాడో, కొన్ని సంవత్సరాలు కొంతకాలము వారికి అప్పగించినప్పుడు, దేవుడే వారిని శత్రువులకు అప్పగించినప్పుడు ఆ శత్రువులు ఇశ్రాయేలు ప్రజల మీద దౌర్జన్యం చేసేవారు, వారిని హింస పెట్టేవారు, వాళ్ళని హీనదశకు వచ్చేటట్టుగా చేసేవారు, వాళ్లకు ఉన్న వాటన్నిటిని దోచుకునేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏమీ లేకుండా చేసి వాళ్ళు దుర్భరమైనటువంటి స్థితిలోకి వచ్చేటట్టుగా చేసేవాళ్ళు శత్రువులు. ఎప్పుడైతే శత్రువులు ఇశ్రాయేలీలను దుమ్ముగా చేసి అణిచివేసి హీన స్థితిలోకి తీసుకొస్తారో అప్పుడు దేవుడు గుర్తొస్తాడు వీళ్ళకి. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అన్ని మంచిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటే లెక్కే చేయరు ఇశ్రాయేలీలు. వాళ్ళ స్వభావం అది. అన్ని పరిస్థితులు బాగుండి సంతోషంగా, సమాధానంగా, సమృద్ధిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు దేవుని మాటని వినేవాళ్ళు కాదు, దేవుని మాటని లక్ష్య పెట్టేవాళ్ళు కాదు, దేవుని మాటకు విధేయత చూపేవాళ్ళు కాదు, దేవుని మాటను నిర్లక్ష్యం చేసేవాళ్ళు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఇంకా దేవుడు మాకేం పని అనేటట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు? మరలా దేవుడు వారికి గుర్తు రావాలంటే వారిని శత్రువులకు అప్పగించటమే మంచిదని, వారిని మారు మనసు వైపు త్రిప్పడానికి కావాలని శత్రువులకు అప్పగించినప్పుడు శత్రువులు బాగా వీరిని అణిచిన తరువాత అప్పుడు ఎక్కడికి వస్తారు? ఏసే పాదాల దగ్గరికి వస్తారు. దేవుని పాదాల దగ్గరికి వచ్చి మొర్ర పెట్టడం ప్రారంభిస్తారు. అయ్యో దేవా, మమ్మల్ని రక్షించు, మా శత్రువులు మమ్మల్ని బాధిస్తున్నారు, మావన్నీ దోచుకుంటున్నారు, దయచేసి మా దోషాలు క్షమించి మమ్మల్ని రక్షించు అని అంత పోయాక, పరిస్థితులన్నీ చేజారిపోయాక, శత్రువులే వీరి నెత్తి మీద ఎక్కి కూర్చొని తంతుంటే
వాళ్ళని దశకు తీసుకువెళితే ఏ దిక్కు లేక దేవుడే దిక్కు అన్నట్టుగా అప్పుడు దేవుడు గుర్తొచ్చి దేవా మమ్మల్ని కరుణించు అని మొర్ర పెట్టేవాళ్ళంట. మొర్ర పెట్టడం అంటే ఏడవటం, కేకలేయటం. ఎందుకు? వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. దేవుడు కూడా వారిని ఆ స్థితిలోకి తీసుకెళ్తేనే వాళ్ళు దేవుని పాదాలు పట్టుకుంటారు, దేవుని వైపు త్రెప్పబడతారనే ఉద్దేశంతోనే శత్రువులకు అప్పగించేవాడు. ఆ చివరికి దేవునికి మొర్ర పెట్టేవాళ్ళు, మమ్మల్ని రక్షించు దేవా, మమ్మల్ని క్షమించు క్షమించు అని. అప్పుడు వారి మొర్ర ఆలకించి దేవుడు ఏం చేసేవాళ్ళంటే ఇశ్రాయేలీయులను శత్రువుల నుంచి కాపాడడానికి, ఇశ్రాయేలీయులను అనుస్తున్నటువంటి శత్రువులను నాశనం చేయటానికి ఒక్కొక్క కాలములో, ఒక్కొక్క తరములో ఒక్కొక్క సేవకుణ్ణి లేవనెత్తి తన ఆత్మతో నింపి వారిని ఇశ్రాయేళ్ల పక్షంగా రక్షకునిగా, న్యాయాధిపతిగా లేవనెత్తి ఆ ఇశ్రాయేలులను శత్రువుల చేతిలో నుంచి రక్షించడం జరిగింది. అప్పుడు ఇశ్రాయేలీలు దేశమంతా కూడా ఆ ఒక్క దేవుని సేవకుని మూలంగా, ఆ ఒక్క రక్షకుని, న్యాయాధిపతి మూలంగా దేశం దేశం నెమ్మదిగా ఉండేదట. దేశం దేశం నెమ్మదిగా ఉండేదంట కొన్ని సంవత్సరాల పాటు. అయితే మనము ప్రతిరోజు 40 అనే సంఖ్య మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ 40 అనేటువంటి సంఖ్య మీద ఈరోజు దేవుడు మాట్లాడాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలులను శత్రువులకు అప్పగించిన తర్వాత దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని, ఒక్కొక్క సేవకుడిని లేవనెత్తి శత్రువుల మీద యుద్ధం చేసి శత్రువుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించిన తర్వాత 40 సంవత్సరాల పాటు ఆ దేశాన్ని, దేశంలో ఉన్న ప్రజలను ఈ ఒక్క దేవుని సేవకుని బట్టి నిమ్మలంగా ఉంచేవాడంట. నెమ్మదిగా ఉండేదంట దేశం. వారిలో ఒక సేవకుడు లేదా ఒక న్యాయాధిపతిని మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు గనక మనం చూస్తే అక్కడ ఏం జరిగింది అని గనక మనం ఆలోచన చేస్తే, తర్వాత మీరు చదువుకోండి. ఇశ్రాయేలీలు దేవుని ఎదుట దోషం చేశారు. ఏం చేశారు అని అంటే విగ్రహారాధన చేశారు. అన్య దేవతలను పూజించొద్దని దేవుడు మరీ మరీ చెప్తే, ఆజ్ఞలు కూడా ఇస్తే ఆ ఆజ్ఞలన్నీ విస్మరించి విగ్రహారాధన చేసేవాళ్ళు, దేవతలకు పూజ చేస్తా వచ్చారు. అంతేకాదు, మీ పిల్లలను అన్యులకి ఇచ్చి వివాహం జరిగించొద్దు, అలాగే అన్యులతో మీరు సహవాసం చేయొద్దు, వారితో మీరు శారీరకంగా కానీ ఇంకా ఏ రీతిగా కానీ కలవద్దు అని చెబితే ఇశ్రాయేలీయులు ఏం చేసేవాళ్ళు? అన్యులతో కూడా వ్యభిచారం చేసినట్లుగా వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అన్య దేవతలకు పూజించినట్టుగా కూడా ఈ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా మనకి అర్థమవుతుంది. అందుకు ఇంకొక సందర్భంలోనైతే వీరిని దేవుడు పరిశోధించాడంట, నన్ను సేవిస్తారా, ఈ దేవతలను పూజిస్తారా అని. అయితే దేవుడు పరిశోధించినప్పుడు వాళ్ళు దేవుని మాటను తృణీకరించి విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే శత్రువుల చేతికి వారిని అప్పగించేసేసాడు. శత్రువుల చేతికి వారిని అప్పగించేసేసాడు. ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క కాలంలో వారిని అప్పగించేసేవాడు శత్రు రాజులకు. ఆ కాలంలో ఏ రాజుకి దేవుడు ఇశ్రాయేలులను అప్పగించాడు అని అంటే, ఆరామ్ నహరాయిము యొక్క రాజైన కుషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మి వేసెను. ఈ పేరు చూడండి, నాలుకే తిరగట్లేదు మరి ఈ రాజు పేరు. ఆ రాజు చేతికి దోషం చేసిన ఇశ్రాయేలులందరినీ దేవుడు అప్పగించేశాడు. దేవుడే స్వయంగా అప్పగించాడు వారిని కష్టపెట్టడానికి, వారి బాధలకు వారిని దేవుడు అప్పగించేశాడు.
అలా ఎన్ని సంవత్సరాలు అని అంటే 8 సంవత్సరాల పాటు ఇశ్రాయేళ్లను దేవుడే శత్రు రాజుకు అప్పగిస్తే, ఇక శత్రుల చేతికి దేవుడే అప్పగిస్తే వారు ఇశ్రాయేలీలను ఒక ఆట ఆడుకుంటారు కదా, హీనంగా చూస్తారు కదా, శ్రమల పాలు చేస్తారు కదా, కావాలని హింసించి అణిచివేస్తారు కదా. అదే జరిగింది. అది జరిగినప్పుడు దాదాపు 8 సంవత్సరాలు శత్రువుల చేత బాధలు అనుభవిస్తూ ఇక ఆ శ్రమలు తట్టుకోలేక దేవుని భజన చేసుకోవడానికి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేసారు. దేవా నీవే మాకు దిక్కు. శత్రుల చేతికి ఇశ్రాయేలును అప్పగించినప్పుడు 8 సంవత్సరాల పాటు ఇశ్రాయేలుకు నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషమే లేదు. ఆ దేశములో ఉన్నటువంటి ప్రజలందరికీ నెమ్మదనే లేదు. ఆ దేశంలోనే నెమ్మది లేదంట. కనాను అనే దేశంలో దేవుడు సర్వ సమృద్ధి కలిగిన దేశంలో ప్రవేశపెడితే వీరు చేసిన బుద్ధిహీనమైనటువంటి పనులను బట్టి దేవుడు శత్రులకు అప్పగించినప్పుడు వారికి నెమ్మది, సమాధాన, విశ్రాంతే దొరకలేదట. అయితే ఆ నెమ్మది లేని స్థితిలో దేవునికి మొరపెడుతున్నారు. దేవా మేమే తప్పు చేశాము, మాకు నెమ్మది లేదయ్యా, విశ్రాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. శత్రువు మమ్మల్ని హింసిస్తున్నాడు, మమ్మల్ని శ్రమల పాలు చేస్తున్నాడు, నీవే రక్షించు అని వారి తప్పులు వారికి ఆ సమయంలో గుర్తుకొచ్చేసినప్పుడు దేవుడు కనికరమూర్తి కదా, కృపామయుడు కదా, తన ప్రజలు మారాలని కదా అలా చేసింది. ఆ టైంలో ఏం జరిగింది అని అంటే, వాళ్ళు మొర్రపెట్టగానే దేవుడు ఒత్నీయేలు అనేటువంటి ఒక వ్యక్తిని ఇశ్రాయేలీలను ఆ రాజు చేతిలో నుంచి, శత్రుల చేతిలో నుంచి రక్షించడానికి ఒత్నీయేలు అనేటువంటి సేవకుణ్ణి, ఒక వ్యక్తిని లేవనెత్తాడు. న్యాయాధిపతిగా, రక్షకునిగా లేవనెత్తి తన ఆత్మతో అతన్ని అభిషేకించినప్పుడు ఆ ఒక్క ఒత్నీయేలు దేవుని ఆత్మ చేత రేపబడి ఏం చేశాడు? ఇశ్రాయేలందరినీ రక్షించడానికి రోషము పూనుకొని తనంతట తాను లేవనెత్తబడ్డాడు ప్రజల కొరకు. ఇశ్రాయేలుకు రక్షకుడుగా ఉంటాడని దేవుడే ఒత్నీయేలు అనేటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే, ఆ ఒత్నీయేలు దేవుని ఆత్మ చేత నింపబడి ఆ జ్ఞాన వివేకములు, సామర్థ్యములు కలిగి ఉండి శత్రువులతో యుద్ధం చేయటానికి ముందుకు వెళ్ళాడు. భయపడలేదు. ఆ శత్రు చేతిలో నుంచి నా ప్రజలను రక్షించాలి, దేవుడు నన్ను అందుకే ఏర్పాటు చేసుకున్నాడన్న సత్యాన్ని గ్రహించి తను ఏమాత్రం భయపడకుండా, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇశ్రాయేలీల కోసం దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న ఒకే ఒక్క గ్రహింపు కలిగి తను శత్రులపై యుద్ధం చేసి ఇశ్రాయేలీల ప్రజలందరినీ రక్షించి శత్రులందరినీ ఓడించేసినప్పుడు అతను ఒక్క వ్యక్తి ద్వారా దేశమంతా 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట. ప్రజలందరూ నెమ్మదిగా విశ్రాంతిని అనుభవించారంట, సమాధానంగా ఉన్నారంట. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక్క వ్యక్తి ఇంట్లో గనక ఉంటే, ఆ కుటుంబంలో గనక ఉంటే, ఆ వ్యక్తి ఆ విషయాన్ని గ్రహించగలిగితే, ఆ కుటుంబంలో ఎన్ని చీకటి శక్తులు పనిచేస్తున్నా, ఎంతగా అపవాది పేట్రేగిపోతున్నా, ఎంతగా శత్రువు శ్రమల పాలు చేయలేని ప్రయత్నం చేస్తున్నా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన, ఒంటరిగా పిలువబడిన, దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన ఒక్క వ్యక్తి ఆ కుటుంబంలో ఉన్నా, ఒక్క వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నా, ఒక్క వ్యక్తి ఆ దేశంలో ఉన్నా, ఆ ఒక్క వ్యక్తి ద్వారా కుటుంబాన్ని రక్షిస్తాడు, గ్రామాన్ని రక్షిస్తాడు, దేశాన్ని రక్షిస్తాడు. ఆ ఒక్క వ్యక్తి ఉన్నంత కాలము శత్రువు ఆ కుటుంబాన్ని గాని, ఆ గ్రామాన్ని గాని, ఆ దేశాన్ని గాని, దేశ ప్రజలను గాని ముట్టడానికి ప్రయత్నం కూడా చేయడు. అంత శక్తి సామర్థ్యాలు దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని ఆత్మ చేత అభిషేకించబడినటువంటి వ్యక్తిలో దేవుడు ఉంచుతాడు. ఈరోజు నీ మాటలు వింటున్న నీవు నీ కుటుంబం కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు. నీ గ్రామము కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు.
మన దేశం కోసం నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు. ఆ సామర్థ్యాన్ని దేవుడు నీలో ఉంచాడు. అయితే ఆ కాలం రాబోతుంది, దేవుడు నిన్ను రేపబోతున్నాడు. హల్లెలూయా మా షందరదరగల. దేవుడు నిన్ను రేపబోతున్నాడు. నీ ఒక్క వ్యక్తి ద్వారా ఆ ఎక్కడెక్కడైతే శత్రు పెట్టరేగిపోతున్నాడో, దురాత్మ చీకటి అంధకార శక్తులు ఆ ఆ, ఆట ఆడిస్తున్నాయో, దేవుని ప్రజలను హింసిస్తున్నాయో, ఆ శ్రమల పాలు చేస్తున్నాయో, అక్కడక్కడికల్లా దేవుడు నిన్ను అడిగి పెట్టిస్తాడు. నీవు అడిగి పెట్టిన ప్రతి స్థలములో వాటి మీద నీవు యుద్ధం చేస్తావు. ప్రార్థన ద్వారానో, స్తుతి ఆరాధన ద్వారానో, వాక్యం ప్రకటించడం ద్వారానో, దేవుని నామములో, యేసు నామములో ఆజ్ఞాపించడం ద్వారానో నీ ద్వారా శత్రులందరినీ దేవుడు రానున్న కాలంలో పారద్రోలబోతున్నాడు. నీ ద్వారా కుటుంబానికి, గ్రామానికి, దేశానికి నెమ్మదిని ప్రసాదించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. సమూయేలు గురించి ఒక మాట రాయబడి ఉంటది. సమూయేలు బ్రతికిన దినములన్నిటను ఏ శత్రువు, అఫ్ కోర్స్ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుకు ఇశ్రాయేలు మీదకి రావటానికి భయపడ్డారంట. సమూయేలు అనేటువంటి ఒక్క వ్యక్తి, ఒక్క దేవుని సేవకుడు, ఒక్క దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, ప్రవక్త, ఇశ్రాయేలు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ ఒక్క వ్యక్తి బ్రతికిన దినములన్నిట శత్రువులు యుద్ధం చేయటానికి వచ్చిన సమూయేలు బ్రతికిన దినములన్నిట శత్రువులు ఓడిపోతూనే ఉన్నారంట. ఇశ్రాయేలీలు గెలుస్తూనే ఉన్నారంట. కారకుడెవరు? సమూయేలు. సమూయేలు సమూయేలు. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఒత్నీయేలు అనేటువంటి దేవుని సేవకుని ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శత్రు చేతిలో నుంచి విడిపించడమే కాదు, ఆ ఒక్క వ్యక్తి 40 సంవత్సరాల దాకా బతికాడు. ఆయన బ్రతికినంత కాలం మరలా ఆ శత్రువులు ఇశ్రాయేలు మీదకి రావడానికి భయపడ్డారు. దేశము నెమ్మదిగా ఉందంట, నిమ్మలముగా ఉన్నదంట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళా ఒకసారి మన ఇశ్రాయేల్ సంగతి తెలిసిందే కదా. కష్టాలు వస్తే దేవా అని అంటారు. మనలా వాళ్ళేమా అన్ని బాగుంటే దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతాం. అసలు మనం నోటి నుంచి పాటలు వస్తాయి. అసలు ప్రార్థన చేయగలుగుతామా? తెల్లవారుజాము లేవగలుగుతామా? కష్టం వచ్చిందా, రోగం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, అపవాది అనేటువంటి శత్రువు ఏ విధము చేతనైనా శ్రమలను తీసుకొస్తున్నాడా, అప్పుడు మాత్రం ఇక లేస్తాం. అసలు నిద్రపోకుండా ప్రార్థన చేయాలి, వేసే కాళ్ళు పట్టుకోవాలి అని కదా. కానీ ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ ఉంటుంటే, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ ఉంటుంటే, శత్రువు మన మీద యుద్ధం చేయటానికి, మనల్ని మోసం చేయటానికి, మనల్ని భ్రమపరచడానికి ప్రయత్నం చేసిన వాడి ప్రయత్నాలను మనం అంతా చల్లాచెదరు చేసేస్తాం కదా. ఒక వ్యక్తి మెలకుగా ఉండి ప్రార్థన చేయగలిగితే, ప్రార్థనాత్మ కలిగిన ఒక వ్యక్తి కుటుంబంలో ఉంటే, ఒక సంఘంలో ఉంటే, ఒక గ్రామంలో ఉంటే, ఆ ప్రార్థన ద్వారా శత్రువు ఆ కుటుంబంలోని కానీ గ్రామంలోని కానీ రావటానికి భయపడాలి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. రెండవ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ వ్యక్తి న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 1 నుంచి 4 వచనాలు మనం చూస్తే అక్కడ ఏమని ఉందంటే, మరలా ఇశ్రాయేలీలు దేవుని ఎదుట దోషులైపోయారంట. కొంతకాలం బాగానే ఉన్నారు. మళ్ళా వీళ్ళు ఏం చేశారు? దేవుని ఎదుట తప్పు చేశారు, దోషులయ్యారు. వీరు తప్పు చేసినప్పుడల్లా దేవుడు ఒక్కటే పనిష్మెంట్, శత్రులకు అప్పగించేస్తున్నాడు. అదే వార్నింగ్. కొన్నిసార్లు మీకు వ్యాధులు వస్తున్నాయా, లేదా ఏదైనా సమస్యలు వస్తున్నాయా? గ్రహించండి. ఈ రోజున ఏదైనా దేవుని ఎదుట తప్పు చేశారామో సరి చేసుకోండి. మనశ్శాంతి ఉండట్లేదా? నిద్ర పట్టట్లేదా? నెమ్మది ఉండటం లేదా? మాటి మాటికి వ్యాధులు నిన్ను వెంటాడుతున్నాయా? మనశ్శాంతి లేకుండా ఉంటున్నావా అని అంటే ఫస్ట్ మనం ఒకటి చెయ్యాలి. మనం దేని చేతనను శోధించబడుతున్నాము, శ్రమ పెట్టబడుతున్నాము, బాధలు అనిపిస్తున్నామంటే ఫస్ట్ ఒకటి చెయ్యాలి మనం. ఈ బాధలు, ఈ శ్రమలు ఒకవేళ నేను తెలుసో తెలియక దేవుని ఎదుట దోషం చేయడాన్ని బట్టి దేవుడు వీటికి అప్పగించాడా ఏంటి? వ్యాధి అనే శత్రువుకి అప్పగించాడా ఏంటి?
అక్కులు అనే శత్రువుకి అప్పగించాడా, లేమి అనే శత్రువుకి అప్పగించాడా, మనశ్శాంతి లేనటువంటి, మనశ్శాంతిని కోల్పోయేటువంటి, తీసివేసేటువంటి ఆ బలహీనపరిచే దురాత్మకి ఏమైనా అప్పగించాడా ఏంటి అని ఫస్ట్ మనం సరి చేసుకోవడానికి దేవుని సన్నిధిలో మోకరిల్లాలి. దేవా, నేనేదైనా దోషం చేస్తే నాకు తెలియచేయి, నన్ను క్షమించని అడగాలి. అయితే దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. నీవు దోషం చేసిన దాన్ని బట్టి ఇది వచ్చిందని చెప్తే సరి చేసుకోగలిగితే వెంటనే పరిష్కరించేస్తాడు ఆ సమస్యని. దేవుడు ఒప్పుకునేదాకా సమస్య ఉంటది. ఈ దోషం నేను చేశాను నీ ఎదుట అని తెలిసిన తర్వాత వెంటనే ఒప్పుకోగలిగితే వెంటనే ఆ సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే వారి దోషము వారికి జ్ఞాపకం వచ్చినప్పుడు, వారి హీనదశకు కారణం ఏంటో తెలిసిన తర్వాత జాగు చేయలా, తడుగు చేయలా, వెంటనే దేవునికి మొర్ర పెట్టేవాళ్ళు. అయ్యా, మేము దోషం చేసేసామనగానే దేవుడు కూడా వాళ్ళు మొర్ర పెట్టిన తర్వాత క్షణము కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఒక సేవకుణ్ణి లేవనెత్తి వారి కొరకు పోరాడటానికి, యుద్ధం చేయటానికి తన ఆత్మతో నింపి రేపి లేవనెత్తేవాడు. హల్లెలూయా. ఆ ఒక్క వ్యక్తి ద్వారా ప్రజలందరి కోసం యుద్ధం చేయించేవాడు. ఆ ఒక్క వ్యక్తి ద్వారా ప్రజలందరికీ నెమ్మది కలిగేటట్టుగా చేసేవాడు. ఈ రోజున ఏ విషయమైనా కూడా జాగు చేయొద్దు, తడువు చేయొద్దు. ఏదైనా శ్రమంలో ఉన్నారా, ఏదైనా నెమ్మది లేని స్థితిని అనుభవిస్తున్నారా, తెలుసో తెలియక దేవుని ఎదుట దోషం చేశారమో, దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళారమో, దేవుని ఆజ్ఞల విషయంలో ఎక్కడైనా తప్పిపోయారమో సరి చేసుకోగలిగితే చాలు. అబ్బా, వెంటనే నీ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు యేసునామంలో. హల్లెలూయా. ఇక్కడ మరలా ఇశ్రాయేలు దోషం చేశారు, దేవుని ఎదుట చేయొద్దన్నవి చేశారు, అవిధేయులైపోయారు. మళ్ళా వెంటనే దేవుడు ఏం చేసేశాడు, శత్రులకు అప్పగించేశాడు. శత్రులకు అప్పగించేశాడు. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 1-4 చదవండి. ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో 7 కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను. దేవుడే అప్పగించాడు మళ్ళా శత్రువుకి, రాజుకి. అలా అప్పగించినప్పుడు అయ్యో 20 సంవత్సరాల పాటు కఠినంగా ఇశ్రాయేలుని బాధ పెట్టాడంట రాజు. ఒత్నీయేలు టైంలో 8 సంవత్సరాలు బాధ పెడితే నల్లాడిపోయారు. కానీ వీరి దోషము ఎంత ఎక్కువగా ఉంటుందో దేవుని ఎదుట అంత కఠినమైన రాజుకి దేవుడు అప్పగిస్తా ఉండేవాడు. 20 సంవత్సరాల పాటు రాజు శత్రువు ఇశ్రాయేలులను కఠినంగా హింస పెడతా ఉన్నాడంట. 20 సంవత్సరాలు ఎలా బాధపడతారండి, ఎలా తట్టుకోగలుగుతారు? అయితే మరలా ఆ రాజు వీరిని కఠిన పరుస్తున్నప్పుడు, శ్రమ పెడుతున్నప్పుడు ఏం జరిగింది, అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలులను కఠినముగా బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టిరి. మళ్ళా వచ్చేసింది, మొర పెట్టేశారు. మొర పెట్టినప్పుడు ఏం జరిగింది, ఆ కాలంలో ఒక స్త్రీని లేపాడు. స్త్రీలారా జాగ్రత్తగా వినండి, ఇదేంటో స్త్రీల కూడికలాగే ఉంది నాకు. అందరు ఎక్కువ స్త్రీలే ఉన్నారు. స్త్రీలారా మీరు బలవంతులు అంటానికి ఈ ఒక్క ఉదాహరణ జాగ్రత్తగా వినండి. 20 సంవత్సరాలు బాధను అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలులను శత్రుల చేతిలో నుండి విడిపించడానికి, రక్షించడానికి దేవుడు ఒక స్త్రీని లేపాడు. ఆమె పేరేంటో చెప్పండి, దెబోరా. దెబోరా అనే స్త్రీని లేపాడు. ఆ దెబోరా అనే స్త్రీకి ఒక కుటుంబం ఉంది, భర్త ఉన్నాడు, కుటుంబం ఉంది తనకి. అయినా ఆమెకు పరిచర్య పిలుపు ఉంది. మీరు ఏ పనులన్నా చేసుకోండి, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, మీకు పరిచర్య పిలుపు ఉందని దేవుడు మాట్లాడుతున్నారు. దెబోరా లాగా నిన్ను వాడుకుంటానని దేవుడు మాట్లాడుతున్నారు. దెబోరాకి ఇచ్చిన జ్ఞాన వివేకమును నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. దెబోరా లాగా నీవు కూడా ఇశ్రాయేలులకు ఒక తల్లిగా ఉండేటందుకు నిన్ను పిలిచాడు. దెబోరా లాగా నిన్ను ఒక ప్రవక్తనిగా వాడుకోవడానికి దేవుడు నిన్ను పిలిచాడు. దెబోరా లాగా ఇశ్రాయేలులను శత్రు చేతిలో నుంచి విడిపించడానికి నిన్ను పిలిచాడు. ఈ దెబోరా ఆ శత్రు చేతిలో నుంచి విడిపించడానికి
ఆ కంకణం కట్టుకుంది, ధైర్యం చేసింది, తన భర్త వెనకుండి తనకు సహాయం చేశాడు. ఆ భర్తలు సహాయం చేస్తే ఏ స్త్రీ అయినా ఏదైనా సాధిస్తుంది. ఆ స్త్రీలు భర్తలకు సహాయం చేస్తే అటువంటి భర్తలు పురుషులు ఏదైనా సాధించగలుగుతారు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంట ద్వారా, మరి ముఖ్యంగా దేవుని పరిచర్య విషయంలో ప్రోత్సహిస్తూ సహాయం చేస్తూ ఉంటే స్త్రీ అయినా పురుషుడైనా ఈ భూమి మీద దేవుని పరిచర్యను సంపూర్ణముగా ముగించగలుగుతారు, చేయగలుగుతారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మారని మీ భర్తలు మారి మీ పరిచర్యకు వారు సహకరించేటట్టుగా, ప్రోత్సహించేటట్టుగా దేవుని ఆత్మ వారి మీదకి దిగివచ్చును గాక. వారికి మారు మనస్సును ప్రసాదించును గాక. వారికి రక్షణ కలుగును గాక. వారిలో కూడా దేవుడు తన ఆత్మ రోషాన్ని పెట్టును గాక యేసు నామములో. మొండి కఠినమైన హృదయాలు యేసు నామములో పురుషులైన స్త్రీలైనా మీకు సహకరించాల్సిన వారు మార్పు నొందుదురు గాక యేసు నామములో. సమయం అయిపోతుందని పరిగెత్తుతున్నాను. చెప్పాల్సింది అయితే చాలా ఉంది. దేవుని చిత్తమైతే మిగతాది నేను నెక్స్ట్ కొనసాగిస్తాను. ఈ వ్యక్తిది చెప్పి ఆపేయాలని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. వెరీ ఇంట్రెస్టెడ్. దెబోరా. ఈ దెబోరా ఏం చేస్తుందంటే, ఆ దెబోరా అనేటువంటి సరళ వృక్షం కింద కూర్చొని ఇశ్రాయేలందరికీ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండేది. వాక్యము బోధిస్తూ ఉండేది. జ్ఞాన వాక్కులు ప్రకటిస్తూ ఉండేదట. ఆమె వాక్యం విన్నటువంటి ఇశ్రాయేల్ అందరూ కూడా వారిని వారు సరి చేసుకునే వాళ్ళు, వారిని వారు ధైర్యపరుచుకుంటా ఉండేవాళ్ళట. అయితే ఆ కాలములో ఆమెకు రైట్ హ్యాండ్ గా ఉండటానికి దెబోరా ఒక గొప్ప సైనికుణ్ణి సిద్ధపరిచింది. ఆమె భర్త ఆమెకు సహకరిస్తూ ఉన్నాడు, ఓకే. అయితే దెబోరా ఎవరంటే ఒక వ్యక్తిని సిద్ధపరిచింది సైనికుడిగా. అతని పేరేంటి? బారాకు. బారాకు అనేటువంటి యవనస్తుడిని గట్టిగా పట్టుకుంది దెబోరా. అతన్ని ఒక సైనికుడిగా సిద్ధపరిచింది. ఆ బారాకు ద్వారా 20 సంవత్సరాల పాటు ఇశ్రాయేలుని కష్టపెడుతున్నటువంటి సిసిరా, ఇంకా ఆ రాజు అధికారులను, ఆ సైన్యం అంతటిని పారద్రోలటానికి కంకణం కట్టుకుంది. దెబోరా ఏదైతే చెబుతుందో దానికి ఈ బారాకు అనే యవ్వనస్తుడు సైనికుడు లోబడేవాడు. అమ్మా, మీరు ఏది చెప్తే అది చేస్తాను, మీరు ఎవరితో యుద్ధం చేయమంటే వాళ్ళతో చేస్తాను, మీరు నా పక్కన ఉంటే చాలు, నేను ధైర్యంగా పోరాడతాను, శత్రువులతో దేవుని ప్రజలను రక్షిస్తాను అని ముందుకు వచ్చాడు. ఆ బారాకు ద్వారా దెబోరా 20 సంవత్సరాలు కట్టిన పెడుతున్న ఆ రాజును, అధికారులను, సైన్యం అంతటిని తరిమి 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 కొట్టేలా చేసింది. హల్లెలూయా. 20 సంవత్సరాల కఠినంగా బాధపడుతున్న ఇశ్రాయేలు అందరినీ విడిపించడానికి ప్రముఖమైన వ్యక్తి ఒక స్త్రీ, ఆమె దెబోరా. ఆమె బారాకు అనేటువంటి ఒక యవ్వనస్తుడి ద్వారా ఈ గొప్ప కార్యము జరిగించినట్లుగా ఈ 4-5 అధ్యాయాలంతా మనం చూస్తాం. ఆ తరువాత ఎప్పుడైతే దెబోరా ఇశ్రాయేలును ఆ రాజు చేతిలో నుంచి, శత్రు చేతిలో నుంచి విడిపించిందో, దెబోరా బ్రతికి ఉన్నంత కాలము మరలా అట్లాంటి శత్రువులు ఇశ్రాయేలు మీదకి రాలేదు, ఆ దేశంలోనికి రాలేదట. ఎన్ని సంవత్సరాలు? దెబోరా కాలములో 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు దేశము నెమ్మదిగా ఉన్నదంట. నేను ఆ మాట చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నెమ్మదిగా ఉందంట. 5వ అధ్యాయము చివరి వచనము చూస్తే మనకు అర్థమవుతుంది. యెహోవా నీ శత్రువులందరూ అలాగునని నశించెదరు. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండాను. ఎవరి కాలంలో? ఎవరి కాలంలో జరిగింది? దేశము నెమ్మదిగా ఎవరి కాలంలో ఉంది? దెబోరా కాలంలో. దెబోరా బ్రతికి ఉన్నంత కాలము 40 సంవత్సరాల పాటు దేశము నిమ్మలంగా ఉందంట. దెబోరా ఇశ్రాయేలుకు ఒక తల్లిగా ఉందంట, ఒక న్యాయాధిపతిగా ఉంది, ఒక రక్షకునిగా ఉంది, ఒక ప్రవక్తినిగా ఉంది. కొంతమంది సైనికులుగా సిద్ధపరిచింది, శిష్యులుగా సిద్ధపరిచింది, సేవకులుగా సిద్ధపరిచింది. తన పని తాను, కుటుంబాన్ని ఒక పక్క నడిపించుకుంటూ ఒక పక్క దేవుని సేవ చక్కగా చేసి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం తీసుకొని వచ్చింది.
ఇంతటితో నేను వాక్యాన్ని క్లోజ్ చేసేస్తున్నాను. తరువాయి భాగము దేవుని చిత్తమైతే రేపు. 40 సంవత్సరాలు దేశము నెమ్మదిగా నిమ్మలంగా ఉండటానికి కారకులు ఒకే ఒక్క వ్యక్తి దెబోరా, ఒకే ఒక వ్యక్తి ఒత్నీయేలు. అయితే వీరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేల్ అందరి ప్రజల కొరకు, వారిని శత్రుల చేతిలో నుంచి రక్షించడానికి, వారి పక్షంగా వీరు యుద్ధం చేయటానికి దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు వారు వెనక ముందు ఆలోచించకుండా ఇశ్రాయేల్ అందరి కొరకు ఎంతగానో శ్రమపడి దేవుని చిత్తాన్ని జరిగించి వారి బ్రతికున్నంత కాలము దేశము నెమ్మదిగా నిమ్మలంగా ఉండేటట్టుగా చేశారు. నీ ద్వారా నీ కుటుంబం నిమ్మలంగా ఉండాలి, నీ ద్వారా నీ గ్రామం నిమ్మలంగా ఉండాలి, నీ ద్వారా నీ రాష్ట్రం నీ దేశం నిమ్మలంగా నెమ్మదిగా ఉండాలి అని అంటే నీవు లేవనెత్తబడాలి. దేవుని పని కొరకు, దేవుని ప్రజల కొరకు మెలకుగా ఉండి గ్రామం కొరకు, కుటుంబం కొరకు, పట్టణం కొరకు, దేశాల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా, శిష్యులను సిద్ధపరిచేటువంటి బోధకులుగా, సేవకులుగా మనం లేవనెత్తబడితే ఈ రోజుల్లో కూడా దేవుడు మన ద్వారా దేశాన్ని, గ్రామాలను, పట్టణాలను, కుటుంబాలను నిమ్మలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 40 సంవత్సరాలు దేశాలు నెమ్మదిగా నిమ్మలంగా ఉన్నాయి అని అంటే అది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు చేసిన యుద్ధము, వారి ప్రయాస, వారి త్యాగము, వారు దేవుని పట్ల కలిగి ఉన్న రోషము, దేవుని ఆత్మ ద్వారా జరిగిన కార్యాలు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో నూరంతలుగా ముద్రించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం ఈ రోజుకి. మరలా రేపు 7 గంటలకి తిరిగి అందరూ జాయిన్ అవ్వండి. పరిశుద్ధుడైన దేవాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. నిజమే తండ్రి, మేము బ్రతికున్నామంటే మీరు మమ్మల్ని పిలుచుకున్నారంటే నీ ప్రజల కొరకు పిలుచుకున్నారు, నీ కొరకు పిలుచుకున్నారు, మా ద్వారా ఏదో గొప్ప కార్యం చేయాలని ఉద్దేశించి పిలుచుకున్నారు. ఆ కార్యం మీరు నెరవేర్చడానికి మీ ఆత్మతో మమ్మల్ని కూడా ఒత్నీయేలులాగా, దెబోరాలాగా నింపండి ప్రభువా. మా ద్వారా కుటుంబాలు రక్షించబడాలి, మా ద్వారా గ్రామాలు రక్షించబడాలి, మా ద్వారా పట్టణాలు, దేశాలు తండ్రి రక్షించబడాలి. దేశము, ప్రజలు నిమ్మలంగా నెమ్మదిగా ఉండేటట్టుగా వారికి ఆనాడిచ్చిన ఆత్మ రోషము, జ్ఞాన వివేకములు, ప్రార్థన ఆత్మ, నీ వాక్యాన్ని ప్రకటించేటువంటి కృపను మాకు దయచేయండి. వింటున్న బిడ్డల్లో నీ పరిచయ నిమిత్తం, ఇటువంటి కార్యాలకి నిమిత్తం ఎవరెవరిని పిలిచారో వారిని నీ ఆత్మ శక్తి చేత నింపండి ఈ రోజున. అట్టి వారందరి మీదకి, దెబోరా మీద ఉన్న ఆత్మ బిడ్డల మీదకి విడుదల చేస్తున్నాను యేసు నామములో. అట్టి కృప వీరికి అనుగ్రహించబడును గాక. ప్రభా, ఈ వాక్యమైన ప్రతి ఒక్క హృదయంలో నూరంతలుగా ఫలింపచేసి అయ్యా తండ్రి, నీవు మాత్రం మహిమ ఘనత ప్రభావం పొందుకోనమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొని వచ్చినాము తండ్రి. వచ్చిన బిడ్డల అవసరాలు తీర్చండి, సమస్యల నుంచి విడిపించండి, నీ కృపను విస్తరింపచేసి నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మనందరి సన్నిధి సహవాసము, సమాధానం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకును తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ విష్ చేసుకోండి, వందనాలు అని ఒకరినొకరు. వందనాలు. ఓకే, అందరికి వందనాలు. వందనాలు. దేవుడు మీకు సుఖమైన చురుకైన మెలకును అనుగ్రహించును గాక. మీ కుటుంబాల్లో దేవుడు నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించును గాక. దేవుని యొక్క కృప నిశ్చయముగా మీకు తోడై ఉండును గాక. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబానికి వచ్చును గాక యేసు నామములో. ఆమేన్. 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 వందనాలు.